ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారు. ఒక చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయాన ప్రభు ఒక దీవెనకరమైన వాగ్దానాన్ని, శుభ వాగ్దానాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. 103వ దావీదు కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి వినయముతో విధేయతతో ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క మేలు కొరకు కనిపెడుతున్నావా? దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు కనిపెడుతూ ఉన్నావా? ప్రభువు చెప్తున్నాడు, నా యందు మీరు భయభక్తులు కలిగి ఉంటే భూమికి ఆకాశానికి ఎంత ఎత్తో నా కృప మీ పైన అంత అధికముగా ఉన్నది. అద్భుతమైన కృప, అధికమైన కృప దేవుడు నీపై ఉంచాడు. కాబట్టి నువ్వు తప్పకుండా ఆశీర్వదింపబడతావు. నీ జీవితంలో మేలు చేస్తావు. కృపకు మించింది ఏది లేదు. ఆయన కృప మన పైన ఉంటే చాలు. అధికమైనటువంటి కృప మనపై ఉంటే చాలు, మనం దీవింపబడతాం. ఈరోజు నీ జీవితంలో దేని కొరకైతే కోరుతూ కనిపెడుతూ విశ్వాసంతో భక్తి చేస్తూ అక్రమమైన మార్గాల్లో వెళ్తే త్వరగా ఉద్యోగాలు వచ్చేస్తాయి, అక్రమమైనటువంటి మార్గాల్లో త్వరగా వివాహాలు జరిగిపోతాయి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి వినయముతో తప్పుడు ప్రొఫైల్ పెట్టుకోకుండా, లంచాలు పెట్టకుండా, డబ్బులు ఇవ్వకోకుండా నీతిగా నిజాయితీగా యథార్థంగా నువ్వు ఉంటున్నావు కదా, కనిపెట్టి దేవుడే చేయాలని చెప్పేసి, అవును నీ పైన అలా నువ్వు ఎంతగా భయభక్తులు కలిగి నిజాయితీగా ఉంటుంటే నీ పైన అంతగా కృప అధికమవుతుంది. అంతగా దేవుని యొక్క కృప నీపై విస్తరింపబడుతుంది. నీ ముందు ఉన్నతమైన ఆశీర్వాదం అకస్మాత్తుగా తలుపులు తెరవబడి నీకు కనపడబోతుంది. నువ్వు దాన్ని పొందుకుంటావు. ఈరోజు ఒకటే నేను దైవ సేవకుడిగా నీ గురించి చెప్తున్నది ఏంటంటే, నీ పైన కృప అధికంగా ఉంది. నీ చేతిలో డబ్బులు లేకపోవచ్చు, నువ్వు అనుకుంటే వెంటనే ఏది కూడా నీ దగ్గరికి రాకోకుండా, నీ చుట్టూ మనుషులు కానీ ఎవరు నీకు విలువ ఇచ్చేవారు, ప్రాధాన్యత ఇచ్చేవారు ఎవరు కూడా లేకపోవచ్చు. కానీ ఏమి ఉన్నా లేకపోయినా నీ పైన కృప అధికంగా ఉంది. ఆ కృపే నీ కొరకు అన్ని తలుపులు తెరుస్తుంది. నీ పైన ఉన్నటువంటి ఆ కృపే నీ వివాహము అందరికంటే అద్భుతంగా, గ్రాండ్గా, శ్రేష్టమైన విధంగా జరిగేలా చేస్తుంది. నీ పైన ఉన్నటువంటి ఆ కృపే నీ పిల్లలను, నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చింపబడేలా చేయబోతున్నది. నీ పైనటువంటి కృప, ఓన్లీ ఆ దేవుని కృప, ఆ గ్రేస్ యోసేపుని హెచ్చించినట్లుగా, దావీదుని హెచ్చించినట్లుగా, దానియేలుని సింహపు బోన్లోంచి ఘనంగా బయట తీసుకొని వచ్చినట్లుగా, పౌలుకు తోడైనట్లుగా నీ పరిచర్యలో, నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నీ పైన ఉన్నటువంటి అధికమైనటువంటి దేవుని కృప నిన్ను విజయవంతంగా ముందుకు నడిపించి ఆశీర్వాదంతో నింపబోతున్నది. ప్రతి ఒక్కరికి నాతో పాటు 3 సార్లు చెప్తారా? నా పైన అధికమైన కృప ఉంది, నా పైన అధికమైన కృప ఉంది, నా పైన అధికమైన కృప ఉంది. ఆమేన్. నువ్వేదైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఈ అధికమైన కృపనైతే భూమికి ఆకాశానికి ఎంత ఎత్తో అంత అధికమైన కృప నీపై దేవుడు ఉందని చెప్తున్నాడు. ఆ కృపను నువ్వు చూచుదువుగాక. ఈ దినం నుంచి నీపైనటువంటి అధికమైన కృప నీ ముందు అన్ని తలుపులు తెరిచి నీ జీవితంలో ఆశీర్వాదాలు నీకు కనపడేలా, దీవెన మేలు నీకు కనపడేలా ప్రభు చేయబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి గట్టిగా పట్టుకోనండి. నా పైన అధికమైనటువంటి కృప ఉంది, నేను దీవెన చూస్తాను, నమ్మండి. నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వకరంగా నడిపిస్తాడు. కళ్ళు మూసుకుందామా? యేసు ప్రభా నీకు స్తోత్రములు. అవునయ్యా, చాలామంది బిడ్డలు ఈ మాటలు ప్రతిరోజు వింటూ ధ్యానిస్తున్న వారు ఉన్నారు ప్రభా. అయ్యా, వారిని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. అయినా మా జీవితంలో ఇంత భయభక్తులతో వినయంతో ఉన్న పక్కన తప్పు త్రోవలో వెళ్తున్నటువంటి వారు త్వరగా దీవింపబడుతున్న, త్వరగా వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్తున్నారు. దేవుని భయభక్తులు నేను మాత్రం సైలెంట్గానే, మౌనంగానే, ఏ కదలిక లేకోకుండా ఉంటున్నాను, ఏ దీవెనలు అని అనుకుంటున్నారు ప్రభా. అయినా ఈరోజు నువ్వు దర్శించి మాట్లాడడం, అధికమైన నా కృప నీ పైన ఉన్నది. ఆ కృప చాలు, ఆ కృపే ఉన్నతంగా ఆశీర్వదిస్తున్న చెప్పినందుకు స్తోత్రములు. ఏస్తున్నాములు వీరికి ఒకటే ప్రార్థన చేసి అడుగుతున్నాను. ఏ అధికమైన కృప అయితే బిడ్డలపై ఉన్నదో అది వారు చూచుదురుగాక. ఆ కృప ఇక వారి జీవితంలో అనుభవించుదురుగాక. ఆ కృప ద్వారా వారికి అన్ని తలుపులు తెరవబడి ఆశీర్వాదాన్ని చూచుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నటువంటి వారి భవిష్యత్తు, వారి జీవితం అకస్మాత్తుగా తలుపులు తెరవబడి దీవెనల ప్రవాహములు వారు అనుభవించినట్లుగా బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. 20వ తారీఖు అనగా వచ్చే మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్ పక్కన ఉన్నటువంటి సెయింట్ థామస్ తమిళ్ క్యాథడ్రల్ చర్చిలో పరిశుద్ధాత్మ అభిషేకుడికి జరగబోతుంది. తప్పకుండా పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.